కశ్మీర్ ని ఇండియాలో కలపడం కూడా ఇష్టం లేదు. సీజేపీ 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 2 minutes సైలెన్స్ పాటిద్దాం ఈ కాక్రోచెస్ కి ఎలివేషన్ ఇచ్చిన వాళ్ళకి. 49%, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఫాలోవర్స్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇక 14% బంగ్లాదేశీస్, టర్కీస్, ఇంకా అదర్స్ అందరూ ఉన్నారు. ఇండియా నుంచి మాత్రం కేవలం 9% మంది మాత్రమే. దీనికి ఎంత ఎలివేషన్ ఇచ్చారు, ఇది నిజమా కాదా అని చెప్పి నేనే చెక్ చేసి ఒకసారి ఫస్ట్ పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టి చెక్ చేశాను. ఎంతమంది వచ్చారో చూడండి. ఇది కేవలం ఫ్లాగ్ తో సెర్చ్ చేస్తే మాత్రమే, ఫ్లాగ్ లేకుండా ఇంకెంతమంది పేర్లు పెట్టుకుంటారు. మళ్ళీ బంగ్లాదేశ్ ఫ్లాగ్ పెట్టారు, చాలానే ఉన్నారు. మళ్ళీ టర్కీ ఫ్లాగ్ పెట్టి చూసారు, ఉన్నారు. ఈసారి ఫ్లాగ్ కాకుండా పాకిస్తాన్ అని చెప్పి సెర్చ్ చేశారు, ఫుల్ గానే ఉన్నారు. ఇక అర్థం చేసుకోండి, ఇలాంటి కాక్రోచెస్ కి మీరు ఎలివేషన్ ఇచ్చింది. వాడు ఉమర్ ఖాళీద్ కి సపోర్ట్ చేసినప్పుడే అనుకున్న పెద్ద యాంటీ నేషనల్ అని. దురేందర్ ని ప్రొపగండా అంటున్నాడు, జర్మన్ షెపర్డ్ ని పొగుడుతున్నాడు, ఆర్టికల్ 370 ని వ్యతిరేకిస్తున్నాడు, కశ్మీర్ ని ఇండియాలో కలపడం కూడా ఇష్టం లేదు వీడికి, सीएए ని వ్యతిరేకిస్తున్నాడు. ఈ కాక్రోచ్ లకి ఎలివేషన్ ఇచ్చారు. यूएस कैसे एआई इंडस्ट्री को डोमिनेट कर सकता है, सेमीकंडक्टर इंडस्ट्री को डोमिनेट कर सकता है. हमारे यहाँ पिछले 10-12 साल से क्या डिस्कशन हो रही है, हिंदू मुसलमान किया जा रहा है, गाय गोबर की पॉलिटिक्स हो रही है. యూఎస్ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో లీడ్ చేస్తోంది, ఇండియా ఏం చేస్తోంది అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ చేయడం అబ్సల్యూట్లీ కరెక్ట్, చేయాలి. మరి మొత్తం గ్లోబల్ సౌత్ లోనే ఫస్ట్ ఏఐ సమ్మిట్ ఇండియాలో జరిగినప్పుడు అయ్యగారి ట్వీట్ ఏంటో తెలుసా? రోబోట్స్ ఫ్యూచర్ లో హ్యుమానిటీ మీద అటాక్ చేస్తే దానికి కారణం ఇప్పుడు ఇండియాలో జరిగిన ఈ ఏఐ సమ్మిటే అని అంటున్నాడు. హిపోక్రసీకి भी सीमा होती है. ఇలాంటి యాంటీ నేషనల్స్ చేత పెట్టబడిన పెంటకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇలా ట్రెండ్ బట్టి, హైప్ బట్టి, దేని బట్టి దాన్ని ఫాలో అవుతే మీకంటూ ఎలాంటి ఐడియాలజీ లేనట్టే. ఏదో గాలి ఎటు వీస్తే అటు పోయేలాగా. ఎవడాడు, వాడి అజెండా ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం అన్ని తెలుసుకొని ఎలివేషన్లు ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ నుండైనా కాస్త ఆలోచించండి. జై హింద్, జై భారత్.